అభయహస్తం గ్యారంటీలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకానికి అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వాటికి సంబంధించిన ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తయింది. అభయహస్తం పథకాల అమలుకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు వచ్చిన దరఖాస్తులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 4 లక్షలకు పైగా మంది గివ్ ఇట్ అప్ లో భాగంగా గ్యాస్ రాయితీని వదులుకుంటున్నారు. మొత్తం గ్యాస్ వినియోగదారుల్లో 44% మంది మాత్రమే నెలకోసారి రీఫిల్ చేయించుకుంటున్నారు. రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలు సగటున 2 నెలలకు ఓ గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నారని అంచనా. అయితే ఏడాదికి 6 సిలిండర్లను 500 రూపాయల చొప్పున ఇస్తే రాష్ట్ర సర్కారుపై ఏటా సుమారు 2,000 కోట్ల పైనే భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తే ఈ మొత్తం రెట్టింపు అవుతుందంటున్నారు. ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, కొత్తగూడెం వంటి జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే చాలా కుటుంబాలు కట్టెల పొయ్యిపైనే వంటలు చేసుకుంటున్నారు. దీంతో అక్కడ మహాలక్ష్మి పథకంలో నెలకు 2,500 ఇచ్చే స్కీమ్కు వచ్చిన దరఖాస్తుల కంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్కు అభ్యర్థనలు తక్కువ వచ్చాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకానికి ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.